మనం ఎంతవరకు దేవుని మనసును అర్థం చేసుకుంటున్నామో అని ఒక విధానంలో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రేమ దేవుని వల్ల అన్ని సంఘాలలో జరుగుతున్న వాక్య ప్రకటనలు వేరు, మన సంఘంలో జరుగుతున్న వాక్యపు ప్రకటనలు వేరు. మనం ఎక్కడికి వెళ్ళినా సత్యమో సత్యమో సత్యానికి స్తంభముగా నిలబడి సత్యంతో వెంబడించాలని, సత్యంతోనే నడవాలని మనం అందరం గుర్తు చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోతున్నాం. ప్రేమ దేవుని వల్ల ఇది మీరు మనసులో ఉంచుకొని నిజంగా ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము అందరికీ అర్థమయ్యే వాక్యము, ఏదో అడపా చెబుతూ ముగించుకొని పోతున్న వాక్యం కాదు, మనం వినబోతున్న వాక్యం అని మీరు ఎప్పుడైనా ఒకవేళ ఆలోచన కలిగితే అది మీ మనసు చెప్తుంది. ప్రేమ దేవుని వల్ల ఎన్నో విషయాలు చెప్తున్నారు. దాదాపు 4 సంవత్సరాలు ఇక్కడ మనం ఉండి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు నేర్చుకుంటున్న ఈ యొక్క విద్యను, నేర్చుకోబోతున్న ఈ యొక్క మహోన్నత విద్యను, నేర్చుకోబోతున్న ఈ పరలోక విద్యను ఇంకా కొద్దిగా సానబెడతాం, ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలన చేద్దాం. ఈరోజు మనం వినబోతున్న అంశం ఏంటంటే మహోన్నతుని విద్య. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే మహోన్నతుని విద్య అని మీరు గుర్తు చేసుకోండి. దేవుని వల్ల ఇది రాసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు కాదు, మీ జీవితాలకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీ తరము వారికి కూడా ఖచ్చితంగా ఈ మాటలు ఉపయోగపడతాయని మీరు గుర్తు చేసుకోవాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకా విద్య అంటే ఈ భూ ప్రపంచం మీద ఎన్నో విద్యలు ఉన్నాయి. ప్రేమ దేవుని వల్ల ఎన్ని విద్యలు ఉన్నాయని ఒకవేళ మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. విలువిద్య ఏంటట? విలువిద్య అంతేకాదు, మాంత్రిక విద్య అంతేకాదు, న్యాయ విద్య. ఇలా చెప్పుకుంటూ పోతే చదువు అనేది కూడా ఒక విద్యనే. మనిషి యొక్క అవయవాలలో ప్రతి ఒక్క అవయవాన్ని కూడా అబ్జర్వేషన్ చేసి నేర్చుకునేది విద్య అంటారు. మీరు గుర్తు చేసుకోండి, విద్య అంటారని మీరు గుర్తు చేసుకోండి. పరమ దేవుని వల్ల అంతేకాదు, ఆకాశం సంబంధించిన విద్య కూడా ఉంది, ఆకాశానికి సంబంధించిన విద్య కూడా ఉంది, భూమికి సంబంధించిన విద్య కూడా ఉంది, భూగర్భాలలో జరుగుతున్న విషయాలను కూడా నేర్చుకునే విద్య కూడా ఉంది. ప్రేమ దేవుని వల్ల ఇలాంటి విద్యలు ఈ భూమి మీద చాలా ఉన్నాయని గుర్తు చేసుకోండి. కొద్దిగా మీకు అర్థం కావాలని చెప్పడానికి, మరి ఇన్ని విద్యలు ఉన్నాయి కదా, ఇన్ని విద్యలో న్యాయం ఉంది, అన్యాయం కూడా ఉందని మీరు గుర్తు చేసుకోవాలి. న్యాయం ఉంది, అన్యాయం కూడా ఉంది. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, ఇప్పుడు ఒక కోర్టుకు వెళ్ళామనుకోండి, మన పక్షంలో న్యాయం ఉంటుంది, ఎదురువాడి పక్షంలో అన్యాయం ఉంటుంది. అన్యాయం చేసేవాడు ఎక్కడ నేర్చుకుంటే ఇదే విద్య నేర్చుకున్నాడు, ఇదే ఎల్ఎల్బి న్యాయ విద్య నేర్చుకున్నాడు, లాయర్ విద్య నేర్చుకున్నాడు. వాడు అన్యాయంగా వాదిస్తాడు, మనము న్యాయంగా వాదిస్తాము. సత్యం ఉంది, అసత్యం ఉంది కూడా గుర్తు చేసుకోవాలి. ఈ భూగర్భం గురించి కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ భూమి గురించి కొంతమంది శాస్త్రవేత్తలు అన్నారట, సముద్రం నుండి వెళ్ళి అరేబియా సముద్రంలోనికి వెళితే ఈ యొక్క అరేబియా సముద్రంలో పూర్వకాలపు చరిత్ర దొరుకుతుందని అన్వేషణ చేశారట. పూర్వకాలపు చరిత్ర దొరుకుతుందని అన్వేషణ చేశారంటే దేవుని వల్ల ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏంటుందని ఈ యొక్క అరేబియా సముద్రంలో ద్వారక మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ద్వారక శ్రీకృష్ణుడు పరిపాలన చేసిన రాజ్యము ఉంది ఈ సముద్రంలో అని చెప్పారట. చెప్పిన విధంగా సముద్రం లోపలికి వెళ్ళారంటే వెళ్లే ముందు కొన్నిగా పరిశీలన చేశారంట. ద్వారకా పట్టణం ఏ విధంగా ఉంది అని ఆలోచన చేశారంట. గొప్ప గొప్ప బిల్డింగ్లు ఉన్నాయి, గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి ఆ ద్వారకలో అని చెబుతున్న హైందవ యొక్క గ్రంథాల యొక్క సారాంశం మీకు చెప్తున్నా. మరి అలాంటి గ్రంథాలతో సారాంశంతో కూడుకున్న ఈ యొక్క మాటలు విని మరి ఇంత ఎత్తు ఉందనుకుంటున్నారు కదా, దాదాపు ఒక 20 అంతస్తుల బిల్డింగ్ సముద్రం ఉందంటే కనిపిస్తుందా కనిపించదని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా కనిపిస్తుంది, కానీ 20 అంతస్తుల బిల్డింగ్ కనిపించకపోయినా సరే 10 అంతస్తుల బిల్డింగ్ అని కనబడుతుంది కదా. 10 అంతస్తుల బిల్డింగ్ కనబడుతుందంటే దాదాపు 100 మీటర్లు ఉన్నట్లే కదా. మరి ఖచ్చితంగా సముద్రంలో మనకు కనబడుతుందని ఆలోచన చేశారట ఎవరు? శాస్త్రవేత్తలు. వెళ్ళి సముద్రపు లోనికి వెళ్ళి పరిశీలన చేస్తే ఈ యొక్క బిల్డింగ్ లేదంటే దేవుని వల్ల ఈ యొక్క బిల్డింగ్ లేదంటే దొరికినవి ఏమైనా ఉన్నాయంటే కొన్ని అప్పటి కాలంలో కొంతమంది వాడిన పనిముట్లు దొరికాయంట, వంట సామాన్లు దొరికాయంట అప్పటి కాలంలో.
అవి ఏ కాలము చెందినవి కూడా బౌద్ధ మతం కూడా చెప్పిందంట. బౌద్ధ మతం యొక్క అశోకుడి పరిపాలన చేసిన యొక్క ధర్మానికి చెందిన కొన్ని కట్టడాలు కూడా అక్కడ కనిపించాయంటే అని వాళ్ళ శాస్త్రవేత్తలు చెప్పారు. మళ్ళీ ఇది అసత్యమా సత్యమా అంటే, సార్ ఇప్పుడు మీకు కనబడుతుంది అంటున్నా కదా, ఇంకా ఏమైనా దొరుకుతుందంటే భవిష్యత్తు ఉండొచ్చేమో అని శాస్త్రవేత్తలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ప్రేమ దేవుని వల్ల. కానీ అదే అవాస్తవాన్ని సత్యముగా చూపిస్తున్నాడు, అబద్ధాన్ని సత్యముగా చూపిస్తున్నారు అంటున్నాను నేను. అంటే న్యాయం ఉంది, అన్యాయం కూడా కనబడుతుంది. ఇంకా మీకు అర్థం కావడానికి ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ స్కూల్లో మనము పిల్లలకు డబ్బులు ఇవ్వకుండా మనము మంచి చదువు కావాలి మనం కోరుకుంటాం ప్రతి తల్లిదండ్రులు. మళ్ళీ మరికొంత తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు విడిచిపెడతారు పిల్లలంటే అక్కడ చదువు ఇంకా బాగా చెప్పాలని. అని ఇక్కడ న్యాయం జరుగుతుంది, ఇక్కడ చదువుకు అన్యాయం జరుగుతుంది. మీరు గుర్తు చేసుకోవాలి. జరుగుతుందా అంటే అవును, న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. మరొక మాట కూడా చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం నేర్చుకోబోతున్న విద్య ఏంటిదంటే పరలోకపు విద్య, దేవుని మహోన్నతుని యొక్క విద్య అని మనం నేర్చుకుంటున్నాం. మరి ఇలాంటి మహోన్నతుని విద్య మనం నేర్చుకోవాలంటే ఒక మాట మీకు చూపెట్టాలి. ఇది మహోన్నతుని విద్యనా? ఈ మహోన్నతుని విద్య కూడా ఏమైనా త్రోవ తప్పిందా, ఏమైనా వక్రంగా మళ్ళిందా, తప్పుడు మార్గంలో మళ్ళిందా అని ఒక భావంతో కూడుకున్న ఆలోచన మనం చేస్తున్నాం ఈరోజు. నిజంగా మహోన్నతుని విద్య అని బైబిల్లో ఉందా సార్ అంటే ఉంది. ఒకసారి సంఖ్యాకాండం తీయండి, 24వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా తీయండి. చదివే వాళ్ళు చక్కగా చదవండి, తప్పులు చదవకుండా చదవండి. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోవాలని ప్రభువు నామమున కోరుకుంటున్నాను. సంఖ్యాకాండము మోషే ధర్మశాస్త్రములో 4వ పుస్తకం. ఈ సంఖ్యాకాండంలో ఒక మాట కనబడుతుంది. 24వ అధ్యాయంలో 16వ వచనం. ప్రేమ దేవుని 16వ వచనం చూడండి. దేవుని వాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య. ఇక్కడ ఏం కనబడుతుంది తెలుసా? దేవుని వాక్కులను వినిన వాని వార్తగా మహోన్నతుని విద్య అని మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. ఏం జరుగుతుంది? సమయ సందర్భాలు మనము చెప్పకపోతే, సమయ సందర్భాలు మనం ఆలోచన చేయకపోతే, ఒక వచనాన్ని పట్టుకొని ఈ రోజు బోధ చేస్తున్న బోధకులు కూడా చాలా మంది ఉన్నారు. ఎలా ఉంది బోధ తెలుసా? బోధకులు దేవుడట ఈ వాక్యం చదువు, ఈ వాక్యం గురించి దేవుడు చెప్పమని చెప్పాడని కొంతమంది బోధకులు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అలా చెప్పను. ఈ సందర్భము ఈ సమయము ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం నేర్చుకోకపోతే, మనకు అర్థం కాలేకపోతే, ఈ చెబుతున్న మాట ఎందుకు దేవుడు రాయించాడని మనకు అర్థం కాదు. జీవిత కాలం అర్థం కాదు ప్రేమ దేవుని వల్ల. ఇక్కడ ఏం జరుగుతుందంటే బాలాకు బిలాం అనటైనా ఒక ప్రవక్త, బిలాం అనటైనా దేవుని పక్షమున నిలబడి వాదించేవాడు, న్యాయం చేసేవాడు. అలాంటి బిలాము ఇశ్రాయేలు పక్షమున ఉండి నడిపిస్తున్నాడు. ఒక యాజకుడుగా, ఒక కుటుంబ యజమానిగా మీరు గుర్తు చేసుకోండి. మరి అలాంటి సమయంలో బాలాకు ఒక రాజు కూడా ఉన్నాడు. ఆ బాలాకు రాజ్యమును సుసంతరించుకోవడానికి, సొంతం చేసుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలు వెళుతూ ఉంటే, వీరి పక్షంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏ రాజ్యమైనా సరే, రాజ్యాలైనా సరే శిరస్సు వహించాల్సిందే అని బాలాకు రాజుగా అర్థమైంది. అంటే తల దింపాల్సిందని, అవును తల దింపాల్సిందే. దేవుడు వారి పక్షంలో ఉన్నాడని తప్పనిసరిగా తల దింపాల్సిందని ఆలోచన చేసిన బాలాకు, వీరి పక్షంలో ఎవరున్నారయ్యా యుద్ధం చేసేవాళ్ళు? ఎవరు లేరయ్యా యుద్ధం చేసేవాడు, ఒకడు మాత్రం ఉన్నాడు, అతడు బిలామే యుద్ధం చేస్తాడంట ఇశ్రాయేలు తరపున. ఏం చేస్తారంటే దేవుడికి అడుగుతాడట. అలాంటి అడుగుతున్న ఈ యొక్క బిలాము బాలాకుతో ఇద్దరు కలిసి మాట్లాడతారు దేవుని వల్ల. ఏమని మాట్లాడతారంటే, బాలాకు వచ్చి బాబా దగ్గర క్షమించండి, బిలాం అంటే ఎవరు తెలుసా? ప్రవక్త అంటే యాజకుడు అంటే సేవకుడు అంటే పాస్టర్, సంఘ కాపరి, దేవుని మధ్య వ్యక్తి అని గుర్తు చేసుకోండి. మళ్ళీ అలాంటి బిలాం వచ్చి బాలాకు అనే రాజు ఒక ఆఫర్ ఇస్తాడు. ఏమని ఆఫర్ ఇస్తాడు తెలుసా? నువ్వు ఇశ్రాయేలు ప్రజలను శపించావనుకో, నీకు నేను ఇంత వెండి, ఇంత బంగారం, ఇంత దుస్తులు, ఇంత ఆస్తిని ఇస్తానని బాలాకు రాజు దైవజనుడైన బిలాముకు ఒక వర్తమానం పంపుతాడు. అలా వర్తమానం పంపిన తర్వాత ఆ బాలాకు రాజు
శపించడానికి, బిలాము శపించడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తారంట. డబ్బుకు ఆశపడిన, డబ్బుకు కక్కుర్తి పడిన సేవకుడు ఎవరు? ఈ బిలాం. అలాంటి బిలాం కక్కుర్తి పడి, డబ్బుకు కక్కుర్తి పడి ఎన్నోసార్లు శపించడానికి వెళితే శాపవచనం రాదంట, దీవెన వచనమే వస్తుందంట. మరొకసారి చెప్తున్నా, ఇది మీకు అర్థం కావాలంటే ఇక్కడ నిలబడి నేను సొంతంగా మాట్లాడాలనుకున్నాను అనుకోండి, మీ తప్పులు నాకు తెలిసాయి అనుకోండి, మీరు నడుస్తున్న విధానం నాకు తెలిసింది అనుకోండి, వాటి మీద ఫోకస్ చేసి చెప్పాను అనుకో, ఇక్కడ ఖచ్చితంగా దేవుడు నన్ను వేరే మార్గానికి పంపిస్తారు, తప్పుడు త్రోవకు పంపిస్తారు. మీరు గుర్తు చేసుకోవాలి నా బోధన. ఇది దేవునికి మహిమకరమైన బోధ కాదు. ఇది ఇక్కడ నిలబడి మారుతున్నంటే ఒక మాట నాలో నుండి వస్తుందంటే అది దేవునితో ప్రయాసపడాలి, దేవునితో నేను ఆలోచన చేయాలి, నా సంఘానికి, నా కుటుంబానికి కాపాడుకోవాలని ప్రతి దైవజనుడు, ప్రతి సేవకుడు ఉన్నది ఉన్నట్లుగా బోధ చేయాలని చెబుతున్నాను నేను. కానీ ఇలా లేదు. డబ్బులు కక్కుర్తి పడిన వాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారు సార్? దైవజనులు అనేవారు నిజంగా డబ్బును కక్కుర్తి పడి చాలా మంది దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు దైవజనులు చాలా మంది ఉన్నారు తెలుసా. గొప్ప వాళ్ళు ముందు మీకు చెబుతాను, మీకు జాగ్రత్తగా మీరు వినండి. ఆ డబ్బులు కక్కుర్తి పడ్డారంట, వెళ్ళారంట, శాపవచనం పెడితే వస్తుంది, దీవెన వచనమే వస్తుందంట. ఎన్నిసార్లు చెప్పినా కూడా దీవెన వచనం వస్తుంది, బాగా నా చేత కాదు చెప్పటం లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా దీవచనం వచనమే వస్తుంది, శాపవచనం రావటం లేదు అని బాలాకుతో చెప్పితే, అప్పుడు బాలాకుతో ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే అప్పుడు బిలాం గారు విధంగా మాట్లాడతారట. ఒక మాట మీకు అర్థం కాదు చెప్తున్నా. 24వ అధ్యాయంలో 1వ వచనం, ఇశ్రాయేలును దీవించు యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములు చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును తిప్పుకొనెను. బిలాము కనులెత్తి దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఉపమాన రీతిగా ఈ విధంగా మాట్లాడుతున్నాడట. అది పరిశుద్ధాత్మ దేవుడు తన మీదికి వచ్చినప్పుడు ఆ బెయేరు కుమారుడైన బిలాము గారు ప్రవచిస్తున్నాడంట, ప్రవచన వరముతో మాట్లాడుతున్నట. ఈ దేశానికి, ఈ రాజ్యానికి, 12 గోత్రకర్తలకు ఈ విధంగా చెబుతున్నాడట. ఏమని చెబుతున్నారంటే ఒక మాట మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, బెయేరు కుమారుడైన బిలాము వచ్చిన దైవోక్తి, కనులకు తెరిచిన వానికి వచ్చిన దైవోక్తి. చూడండి, అంటే బెయ్యేరు కుమారుడు ఒక దైవోక్తి వచ్చిందంట. అది ఎలా ఉంది దైవోక్తి అంటే, దైవ వాక్కులను వినిన వార్త. దేవుని వాక్యము ఎక్కడ చెప్పబడుతుందో ఆ వాక్యం అంట, ఆ వార్త అంట, ఆ పని అంట, ఆ విద్య అంట దేవుని యొక్క విద్య అని గుర్తు చేసుకోవాలి. మహోన్నతుని విద్య అంటే ఇప్పుడు మీరు వినబోతున్న విద్య ఏది? మీరు ఎందుకు రాసుకుంటున్నారు? ఇది ఏ విద్య? ఇది మహోన్నతుని విద్య, ఇది పరలోకపు విద్య. అలాంటి విద్య మీరు నేర్చుకోవడానికి వస్తున్నారు అని చెబుతూ బిలాం గారు మాట్లాడుతున్న సమయ సందర్భాలలో చెబుతున్న మాట. 16వ వచనం వచ్చేస్తాను డైరెక్ట్. దేవుని వాక్కులను వినిన వార్త, ఎవరైతే దేవుని వాక్యం చెబుతున్నారో ఆ వాక్యం మహోన్నతుని విద్య వాళ్ళు వింటున్నారని గుర్తుకు చేసుకోండి అంటున్నాడు. ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటింపబడుతుందో, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటింపబడుతుందో అని గుర్తు చేసుకోండి. ఈ విద్య అనేది ఒక మాట మనకు చెబుతుంది. దేవుని వల్ల ఏమని చెబుతుందంటే చూద్దాం ఒకసారి. దేవుని వాక్కులను వినిన వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరమశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను. ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్నారో, ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ముందుకు వెళుతున్నారో ఆ సంఘమట ఆ వార్త విన్న తరువాత వారి కన్నులు తెరవబడతాయట. వారి కన్నులు తెరవబడతాయా అంటే మనోనేత్రాలు తెరవబడతాయట. ఏంటంట? మనోనేత్రాలు. మన దేవుళ్ళు ఉన్నామా లేమా అని ఒక ఆలోచన భావమును తెలపబడుతుందట. ఎవరి మాటల ద్వారా? దేవుని యొక్క మహోన్నతుని విద్య ద్వారా మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి అని గుర్తు చేసుకోండి. అలా చెబుతూ ఈ విద్యను ఒక మాట అంటున్నట్టున్న దేవుని వల్ల ఈ విద్యను ఒక మాట అంటున్నట్టు. ఇంతకీ విద్య అంటే ఏంటి? విద్య అన్నాం కదా మనము. ఈ యొక్క విద్యను గురించి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ విద్యకు కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను.
ఒకసారి మీకు అర్థం కావడానికి, ఈ విద్యకు ఇంకా మీకు పూర్తిగా అర్థం కావడానికి మరొక వచనం చదువుతాం చూడండి. 17వ వచనం చదువుతున్నాను, 2వ భాగంలో. ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతము చూచున్నట్లు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపముగా ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములో కొట్టును. ఇక్కడ ఏం కనబడుతుంది? నేను చూస్తున్నాను కానీ సరిగ్గా కనిపించలేకపోతుంది. నేను దగ్గరగా ఉన్నాను కానీ ఆయన నాకు స్పష్టంగా కనిపించలేకపోతున్నాను. చూడండి, ఆయనను చూస్తున్నాను, ఆయనను చూస్తున్నాను. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు చూస్తున్నాను కానీ ప్రస్తుతం నాకు కనిపించడం లేదు. చూస్తున్నట్టు ఉన్నాను, ఆయన దగ్గరగా ఉన్నట్లు ఉంది నాకు, కానీ కనిపించలేకపోతున్నాను. మరి ఆయన కనిపించలేకపోతున్న ఆయన ఒక నక్షత్రముగా వస్తారంట యాకోబు సంతానములో. ఎవరంట? ఒక నక్షత్రముగా వస్తారంట యాకోబు సంతానములో. రాజదండమును ఏలుతాడట, ఇశ్రాయేలును విడిపిస్తాడట. ఒక మాట మనకు కనబడుతుంది. యాకోబు నక్షత్రం ఎందుకన్నాడు? యాకోబు అంటే, యాకోబు అంటే 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలకు గోత్రాలు, 12 గోత్రాలు. ఆ గోత్రంలో ఒక ఉదయ నక్షత్రము పుట్టిందట. ఏ గోత్రంలో? యూదా గోత్రంలో. ఏ గోత్రం అంటే యూదా గోత్రంలో ఒక నక్షత్రం పుట్టింది. ఆ ఉదయ నక్షత్రం ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క విద్యను మీరు వింటున్నారు అంటున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి, యాకోబు సంతానమును ఏలిక పుట్టును, అతడు పట్టణమును శేషమును నశింపజేయును. యాకోబు సంతానమును ఒక ఏలిక ఏలేవాడు కూడా వస్తాడట. 12 గోత్రకర్తలు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసే ఒకడు వస్తారట. ఎవరు? నాజరేయుడైన యేసుక్రీస్తు వారిని గుర్తు చేసుకోవాలి దేవుని వల్ల. మరి ఈ విద్య, ఆయనను నేను చూస్తున్నాను, ఆయన విద్యను చెబుతున్నాను అని బిలాము గారు చెబుతున్న మాట ప్రేమ దేవుని, ఇది సమయ సందర్భం. ఇది సమయ సందర్భం. ఇప్పుడు ఆ విద్యను గురించి కొన్ని మాటలు చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఆ విద్య ఎవరో మనకు అర్థమైపోయింది, యేసుక్రీస్తు వారు కదా. ఆ విద్యకు కొన్ని పేర్లు ఉన్నట్టు మన దేవుని వల్ల. జ్ఞానము, క్రీస్తు అనే జ్ఞానము కనబడుతుందా? క్రీస్తు అనే శక్తి. ఎప్పుడైనా ఈ మాటలు విన్నారా? క్రీస్తు అనే మాటలు జుంటి తేన దారుల కన్నా అతి మధురమైనవి. ఎప్పుడైనా విన్నారా? దేవుని వాక్యము పాలతో పోల్చేటట్టు ఎప్పుడైనా విన్నారా? విన్నారా లేదా? ఓకే, విన్నారు, వెరీ గుడ్. అంతేకాదు, దేవుని వాక్యం నీళ్లతో కూడా పోల్చాడా? పోల్చాడా? విత్తనములతో కూడా పోల్చాడా? కదా. కత్తితో కూడా పోల్చాడా? ఖడ్గముతో పోల్చాడా? అవును. శుచితో కూడా పోల్చాడా? అవును, అవును, అవును. అన్ని వాస్తవమే ప్రేమ దేవుని వల్ల. అలాంటి దేవుని వాక్యము, మహోన్నతుని విద్య ఈ రోజు ఏం జరుగుతుందో మీరు కొద్దిగా మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇది ఎవరి గురించి చెబుతుంది అంటే, మనకు ఈ సంఖ్యాకాండము 24వ అధ్యాయము ఈ 16వ వచనం ఎవరి గురించి చెబుతుంది కదా. ఆయన నోట నుండి మనం విద్దాం ఒకసారి. ఈ విద్య అనేది ఎలా మారిందని ఒకసారి ఆయన నోట నుండి మనం విందాం. చూద్దామా? ఒక్కసారి చూద్దాం ప్రేమ దేవుని వల్ల. జాగ్రత్తగా చేయండి. ఇదే మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము. ఒక మాట చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. 1వ వచనం నుండి చదువుకుందాం. 1వ వచనం నుండి జాగ్రత్తగా మనము చదువుకుందాం. అందరు తీయండి, జాగ్రత్తగా చూడండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయన చూపించుచూ వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండకుండా పడదోయబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అంటున్నారు బ్రహ్మదేవుడు. అలా వస్తున్నంట, దేవాలయం వైపు వస్తూ ఉంటే శిష్యులందరూ కలిసి, ప్రభువా, దేవా, ఆ దేవాలయం చూడు ఎంత అందంగా ఉంది, ఆ దేవాలయం చూడు, ఆ ప్రాకారం చూడు
కట్టడం చాలా మంచిగా ఉంది కదా అని అన్నారట. శిష్యులు ఆ మాట కానీ వెంటనే ప్రభు ఏమంటున్నాడు, బలా అంటలేడు. దావీదు కట్టారు కదా దేవాలయము, దావీదును వంశము దీవించగా అని అంటలేడు. ఇక్కడ ఏమంటున్నంటే, ఏ మందిరానైతే మీరు చూస్తున్నారో, ఏ మందిరానైతే మీరు చూసి ఆనందపడుతున్నారో ఆ మందిరము రాతి మీద రాయి లేకుండా పడదోయబడుతుంది అన్నాడట. చూడండి, రాయి మీద రాయి లేకుండా పడదోయబడుతుంది ఆ మందిరము అనగానే ఏమయ్యా, ఈ మందిరం సుసంతరించుకోవడానికి ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎవరు సుసంతరించుకోలేకపోయారు. కానీ ఏంటిది, రాయి మీద రాయి నిలవకుండా ఈ మందిరం ఉంటుందా? అవును, రాయి మీద రాయి లేకుండా ఈ యొక్క యెరూషలేము మందిరము నిలబడుతుందని దేవుడు చెప్పాడు కదా దేవుడు కదా. అప్పుడు శిష్యులందరూ ఏం చేస్తారు చెప్పండి? ఆశ్చర్యపోయి అలాగనే అని వెళ్ళటం లేదు మన దేవుని మగారా. ఏమంటుందో తెలుసా, మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, మనలాంటి వాళ్ళే. మీరు ఎప్పుడు అడగరు, వీళ్ళు అడుగుతారు అంతే. మీరు ఎప్పుడు అడగరు ఏమి, ఎందుకన్నా ఇట్లా ఉంది వాక్యం, ఎందుకన్నా అట్లుందని వాక్యం, మీరు ఎప్పుడు అడగరు. కానీ శిష్యులు అడుగుతారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఏమో చెప్పారు కదా మీరు ఆ మందిరం గురించి, ఎప్పుడు జరుగుతుందో చెప్పు అని అన్నాడు. ఎప్పుడు జరుగుతుందయ్యా ఈ యొక్క మీరు చెప్తున్న ఈ మాట, ఈ యొక్క వాస్తవ సంఘటన ఎప్పుడు జరుగుతుందంటే, ఇది 2వ కాలములో జరుగుతున్న సందర్భం, 2వ అంటే యుగ సమాప్తికి జరుగుతున్న సూచన అని అంటారు. చూడండి బ్రహ్మ దేవుని ఇప్పుడు చదువుతాను చూడండి. ఎక్కడ ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులందరూ వచ్చారంట. చెప్పయ్యా ఎలా జరుగుతుంది చెప్పయ్యా, ఎప్పుడు జరుగుతుందో చెప్పయ్యా అంటే, అందుకు ఆయన మీరివన్నీ చూచుదురు గాని రాయి, క్షమించండి, ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడ యుగ సమాప్తికి సూచనలు ఏవి మాకు చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను అంటున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి ప్రభువా అంటే, యేసుక్రీస్తు వారు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నారు? ఎవడు మిమ్మును మోసపరుచుకొనకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి, ఇదే సత్యమైన వాక్యం అని చెప్పే వాళ్ళు చాలా మంది మీ మధ్యకు వస్తారు అంటున్నప్పుడు దేవుడు. చూడండి, ఒక మాట చూడండి ఒకసారి, ఇది మనసు పెట్టి ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఎప్పుడు జరుగుతుందో అంటే అని ఏం చెప్పాలి? పలానా రోజు జరుగుతుందని చెప్పాలి, యుగ సమాప్తి రోజు చెప్పమని చెప్పాలి. అదే ఓకే, ఖచ్చితంగా ప్రశ్నకు సమాధానం అలాగనే రావాలి, ఇది యుగ సమాప్తి జరుగుతుందని చెప్పాలి. కానీ ఇక్కడ బైబిల్ ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది బైబిల్ ఒక మాట అంటే, మిమ్మల్ని మోసపరుచుకోనకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. ఎందుకు అలా? వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటిది, ఈయన చెప్తున్న సమాధానం ఏంటి అంటే, సంథింగ్ ఏదో ఉంది అంటే, సర్వోన్నతుని యొక్క విద్య, మహోన్నతుని యొక్క విద్య, పరలోకం యొక్క విద్య, దేవుని సత్యంతో కూడుకున్న ఆ విద్యను అసత్యంతో బోధించేవారు వస్తారు. ఇదే సందర్భం ప్రేమ దేవుని వల్ల మనకు మత్తయి గారు రాసి, క్షమించండి, మార్కు రాసి సువార్త 13వ అధ్యాయంలో కనబడుతుంది 5-6 వచనంలో. అలాగే లూకా గారు రాసి సువార్త 28వ అధ్యాయం 21వ అధ్యాయం 8వ వచనం కూడా మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. చూడండి, అంటే ఇలాంటి వారు వస్తారంటే, అవును ఇలాంటి వారు వస్తారని మనకు పుస్తకాలు చెబుతున్నాయి, దేవుని యొక్క మహాజ్ఞానము చెబుతుంది అని గుర్తు చేసుకోండి. ఏమని చెప్తుంది బైబుల్ అంటే, ఒకే ఒక చిన్న మాట చెప్తుంది. ఏమని చెప్తుంది? నా పేట చాలా మంది తప్పుడు బోధకులు వస్తారు అని చెప్తుంది బైబుల్. ఇలా ఉంటుందని తెలుసా తప్పుడు బోధ. ఒకసారి ఇదే మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం తీయండి, ఒకసారి 16వ అధ్యాయము 6వ వచనం మీకు చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకులైన వారి పురుషులైన పిండిని గురించి జాగ్రత్తగా పడునని వారితో చెప్పాడు. చూడండి, పరిసయ్యులంట, సద్దుకయ్యులంట, వారు చెబుతున్న బోధన గురించి, వారు మాట్లాడుతున్న మాటల గురించి మీరు జాగ్రత్తగా మీరు వినండి అంటున్నాడు. మీరు వినండి అంటున్నప్పుడు దేవుడు ఉన్నారు. అవును వినండి, జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. చెబుతున్న విధానము కూడా కింద కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా వినాలా? అవును, కింద కూర్చున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి, పరిశీలన చెయ్యాలి.
అలా పరిశీలన చేస్తూ ఒక మాట చెప్తారు ప్రేమ దేవుని వల్ల మనకు వారు 11-12 వచనం జాగ్రత్తగా మనం చూసుకుందాం. నేను రొట్టెల గూర్చి నేను పులిసిన పిండిని గురించి చెబుతున్నానంటే సద్దుకులు చెబుతున్న రొట్టెల గురించి, ఆహారం గురించి నేను చెప్పడం లేదు అని చెప్తుంది. గ్రహింపరు. నేను రొట్టెల గురించి మీకు చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిచయులు సద్దుకులైన వారి పులిసిన పిండి గురించి జాగ్రత్తగా పడమని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని పరిచయులు సద్దుకైలు చెబుతున్న బోధన గురించి జాగ్రత్తగా పడుడి. చూడండి ఎంత చక్కగా చెప్తుంది చూడండి బైబిల్, ఎంత చక్కగా చెప్తుంది చూడండి బైబిల్. ఏమని చెప్తుందంటే, ఒరే బైబిల్ పట్టుకున్న వారు మీ మధ్యకు వస్తారా అని చెప్తుంది బైబిల్. బైబిల్ పట్టుకున్న వారు మీ మధ్యకు వస్తారు. వారు చెబుతున్న విధానము మీరు జాగ్రత్తగా గ్రహించండి. వారు దేనికోసం చెబుతారో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించమని కింద కూర్చున్న వారికి చెబుతున్న మాట. ఎవరైనా నిజంగా కింద కూర్చున్న వాళ్ళు బైబిల్ చదువుతారా, పరిశీలన చేస్తారు? చెప్పండి. చదువుతారు. ఎలా చదువుతారంటే, కొంతమంది క్రైస్తవ సమాజంలో ఈ విధంగా ఉన్నారట. ఎలాంటి వారు ఉన్నారు తెలుసా? ఈరోజు నేను బైబిల్ చదవాలి కాబట్టి ఉదయం లేవగానే కళ్ళు మూసుకొని ఒక వచనం తీసి చదివే వాళ్ళు ఈ రోజు ఉన్నారా లేదా? ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక అధ్యాయం చదివే వాళ్ళు ఉన్నారు, ఒక 5 వచనాలు చదివే వాళ్ళు ఉన్నారు, ఒక 10 వచనాలు చదివే క్రైస్తవులు కూడా ఉన్నారు. ఉన్నారంటే ఉన్నారు. మరికొంతమంది చదవడానికి సమయం లేకపోతే క్యాలెండర్ కాడికి వెళ్ళి క్యాలెండర్ ఉన్న వచనాన్ని చదివి వెళ్ళిపోయి క్రైస్తవులు లేరా? అలాంటి వారు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా ఉన్నారు. బైబిల్ చెప్తుంది జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మహోన్నతుని యొక్క విద్యను చెడగొట్టడానికి కొంతమంది నా పేరును పెట్టుకొని, నా వేషం ధరించుకొని, బైబిల్ పట్టుకొని మీ మధ్యకి వస్తారు. జాగ్రత్త అంటున్నప్పుడు దేవుడు. అలాంటి బోధ, అలాంటి మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక చిన్న మాట మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఒక మాట కనబడుతుంది. ప్రేమ దేవుని వలన మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరగరా? ఒక మాట మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పులిసిన పిండి అంటే మీకు అర్థం కాదు కదా. పెరుగుందనుకోండి, మీరు ఈరోజు తోడు పెట్టారనుకోండి, తోడు వేస్తే మనం ఎప్పుడు తింటాము? ఎల్లుండి, రేపు తినము మనము పెరుగు తింటాం. అదే ఒక 4 రోజుల వరకు మనం తినకుండా ఆ పెరుగును అలాగే ఉంటే ఏమవుతుందని అడుగుతున్నాను. పులిసిపోతుంది. ఈ పులిసిపోయిన పెరుగు మళ్ళీ కొత్త పెరుగులో మనం ఏమంటానికి తోడు పెడితే బాగుంటుందా? ఒకవేళ తోడు పెడితే ఏమవుతుంది? లీటర్ పాలు కాదు, 10 లీటర్ పాలు కూడా చెడిపోతాయి. చెడిపోని అడుగుతున్నాను. చెడిపోతాయి కదా? ఖచ్చితంగా చెడిపోతాయి లేవా? చెడిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మరొక మనకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక 10 లీటర్ పాలు ఉన్నాయి, 10 లీటర్ల పాలు ఉన్నాయనుకోండి. ఈ పాలు పగిలిపోవడానికి, విరిగిపోవడానికి 2 నిమ్మ చుక్కల రసం సరిపోతుందా? సరిపోతుందా? పగిలిపోతుందా? విరిగిపోతుందా? చెడిపోతుందా? ఎంత చాలు? ఒక్కటి లేక 2 చుక్కలు చాలు. అందుకే చెప్తుంది బైబిల్ కూడా ఒకే ఒక చిన్న విషయములో ఈ ప్రపంచం తప్పిపోతుంది. పులిసిన పిండి కొంచెమైనను దాని విషయములు మీరు జాగ్రత్తగా పడుడి అని చెప్తుంది బైబిల్. కొంచెమేనట, కొంచెమే. బోధ మార్చేది విధానం కొంచెమే. ఆ బోధనే కొంచెం మార్చేసి పిండంతా చెడపగొడతారంట. నిమ్మ చుక్కలు 2 చుక్కలే చాలు. 10 లీటర్ పాలు కాదు, 100 లీటర్ పాలు కూడా చెడిపోతాయట. చెడిపోతాయా? అవును, చెడిపోతాయి. ఇలాంటి కొంచెం అనే విషయంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రేమ దేవుని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు బోధకులు అనేవారు ఎలా ఉన్నారు తెలుసా? బోధకులు అనేవారు, పాస్టర్లు అనేవారు ఎలా ఉన్నారంటే, కల్పనా కథలు చెప్పేవారు ఎక్కువగా ఉన్నారు. దేవుని వల్ల కల్పనా కథలు అంటే తెలుసా? సంఘాలలో కొన్ని కథలు చెప్తుంటారు. సంఘాలలో కొన్ని కథలు చెప్తుంటారు. ఎలాంటి కథలు చెప్తుంటారంటే, నేను నిద్రపోయినప్పుడు, నేను పెరుగన్నం తిని నిద్రపోతే దేవుడు నా పక్షమున నిలబడి, కుమారుడా ఇలా తట్టి, కుమారుడా ఈ వచనం చెప్పు సంఘములోనే చెప్తారంట దేవుడు. అప్పుడు మనం వినాలి, దేవుడు సారు గారితో మాట్లాడి ఈ వచనం చెబుతున్నారంటే మన గురించి అని మనం అనుకుంటాం. ఇంత పెరుగన్నం తిను, ఇంత పెరుగన్నం తిని రాత్రి పండుకున్నాం అనుకో,
ఇంత పెరుగనం తిని రాత్రి పండుకుంటే యేసు ప్రభువు వారు కాదు. యేసు ప్రభు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, తండ్రి వస్తాడు, దూతలన్నీ దగ్గర పక్కన వచ్చి కూర్చుంటాయి తెలుసా. పెరుగనం తింటే, నాకు పెరుగనం తింటే నిద్రమత్తండి. నిద్రమత్తుగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి ఒకసారి? ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి మన నిద్రలోనే ఎన్నో ఆలోచనలు వస్తాయి. మరి అలాంటి ఆలోచనలు ఈరోజు బోధకులు అనే వారు ఏం మాట్లాడతారు? ఇలాంటి మాటలు మాట్లాడతారు. దేవాని వాక్యం ఏం చెప్పాలి అని దేవునికి అడిగితే దేవుడు చెప్తారంట, భుజము తట్టి చెప్తారంట. ఏమని చెప్తారో తెలుసా? నీ ఈరోజు ఈ వాక్యం చెప్పు నా కుమారుడా అని అంటాడంట. మనం ఏమనుకుంటాం? పిచ్చోళ్ళం, నిజమే అనుకుంటాం. ఇదే బోధకుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కల్పనా కథలు ఎలా చెప్తారు తెలుసా? అమ్మా, దేవుడు మీ ఇంటికి పొమ్మన్నాడు, దేవుడు మీ ఇంటికి రమ్మన్నాడు, దేవుడు మాకు చెప్పమన్నాడమ్మా, దేవుడు నాకు చెప్పాడు అని అంటే మనం నమ్ముతామా? నమ్ముతామా? ఖచ్చితంగా మనం నమ్ముతాం ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే మనం వెర్రి పప్పలం కాబట్టి ఖచ్చితంగా మనం నమ్ముతాం. మనం వెర్రి పప్పలం కాబట్టి ఖచ్చితంగా మనం నమ్ముతాం ప్రేమ దేవుని వల్ల. దేవుడు మా ఇంటికి రమ్మన్నాడా? అవునమ్మా మీ ఇంటికి రమ్మన్నాడు. వచ్చేటప్పుడు నేను వస్తానమ్మా, ఒక నాటుకోడి కోసి పెట్టు అనేవాళ్ళు కూడా లేదు. ఉన్నారు, అలాంటి కూడా బోధకులు ఉన్నారు. చెప్పేది కొంచెం విసపు మాటలు, కొంత చిన్నటి దేవుని వాక్యం తప్పుడు బోధ చేసేవారు కూడా ఉన్నారని తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు విధంగా అంటాడు. తిమోతి నాయనా, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటారు దేవుని వల్ల. చూడండి ఏమంటాడు, చూడండి. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు విభిన్నమైన బోధ చేయవద్దని, ఏదైతే వాక్యం చెప్పుతుందో అలాంటి వాక్యమే చెప్పాలి, కానీ భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథల నిమిత్తమును లేని వంశములను విశ్వాసమునందు సంబంధమైన ఏ దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధమైన కలిగి ఉన్నదని చెప్పమని చెప్తున్నా. నువ్వు ఏది చెప్పినా ఏం చెప్పాలంట? నువ్వు ఏది చెప్పినా అది కల్పనా కథల వైపు తీసుకొని పోవద్దు. కల్పనా కథలు అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, మీ ఇంటికి రమ్మన్నాడు, మీ ఇంటి కోసం నాకు 1000 రూపాయలు దేవుడు ఇవ్వమన్నాడు. ఒక ఆయనడంట, నాకు రాత్రి కనిపించి దేవుడు బండి తీసుకోమన్నాడు అన్నాడంట. బండి తీసుకోమనగానే అప్పుడు వెంటనే కింద కూర్చున్న గొర్రెలు ఏమనుకున్నాడు తెలుసా? మా అయ్యగారికి బండి ఇప్పేయాలని దేవుడు చెప్పారు కదా, మనసుకి ఇంత వేసుకోండి. ఒక విశ్వాసకి 2000, 3000, 5000 వేసుకోండి, బండి ఇప్పేయాలంట. మళ్ళా 2-3 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు కలలో కనిపించి కాలిపేయమని అన్నాడంట. ఇప్పుడు కాలిపేయమంటే ఇప్పటికే మొన్న అయితే 2-3 వేలు తీసుకున్నాము, మళ్ళీ ఎక్కడ 10,000, 20,000 ఎవరయ్యాలని ఆలోచన. వీరు చెబుతున్న బోధ ఏది? కల్పనా కథలు. అలాంటి కల్పనా కథలు చెప్పొద్దు అని చెబుతుంది బైబిల్. ఈ రోజు మన భారతదేశంలో కూడా, మన దేశంలో కూడా, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటి బోధ జరుగుతుందని గుర్తు చేసుకోండి. ఇలాంటి బోధ జరుగుతుందా అంటే అవును, ఇలాంటి బోధ జరుగుతుంది. కారణం ఎవరు? ఓకే మాట్లాడదండి. దీనికి కారణం ఎవరు? ఈ బోధకు కారణం ఎవరు? ఈ బోధకు కారణం అంటే సాతానుడు ఒక మాటతో మనం చెప్పేస్తాం. ఇది ఎలా వచ్చింది అంటే 2000 సంవత్సరాల కింద దేవుని వల్ల క్రైస్తవ్యము ఉప్పొంగుతుందంట. క్రైస్తవ్యం ఉప్పొంగుతుంటే అపవాదిగాడు ఏం చేయాలో ఆలోచనలు తట్టడం లేదంట. ఒరే, యేసుక్రీస్తుని వారు చంపాను అయినా కూడా ఆగటం లేదు, అపోస్తలులు చంపాను అయినా కూడా ఆగటం లేదు, చెదిరిపోయిన వాళ్ళని చంపేసుకుంటూ వచ్చేసాను అయినా కూడా ఆగటం లేదు, ఏం చేయాలి? 1000 మందిని, ఆడోళ్ళను, మగవాళ్ళని చంపేశారు తెలుసా. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆ రోజు కాలంలో గర్భాలతో ఉన్న నిండు గర్భిణులు కత్తి పొడిచి పైకి లేపేశారంట తెలుసా. పిండాలతో సహా చంపేశారంట. ఇది మొత్తము ఏం చేసిన అపవాదిగాడు అనేకమైన వ్యక్తుల మధ్యలో తూరి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు జరిగించారు. కానీ ఇవి ఎంత చేస్తున్నా పుట్టుకొనే వస్తుందండి క్రైస్తవ్యం. ఒక నీటి మడుగులో ఒక ఊట ఏ విధంగా పుట్టుకొస్తుందో పుట్టుకొనే వస్తుందంట, ప్రజ్వలిల్లుతుందంట. ఎందుకయ్యా దానికి ప్రజ్వలితం జరుగుతుందంటే క్రైస్తవునికి రక్తం చూస్తే నరాలలో రక్తం ప్రవర్తిస్తుందంట. బతుకుతే అలా బ్రతకాలిరా, చస్తే అలా సావాలని అనుకుంటాడ క్రైస్తవులు. బతుకుతే అలా బ్రతకాలి, చస్తే అలా సావాలి అని అనుకుంటాడ క్రైస్తవులు. అలాంటి కంకణాలతో కట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటే ఇది కుదరదు. ఇప్పుడు ఏం చేయాలి నేనంటే బోధను తప్పియాలి. బోధన ఏం చేయాలి?
తప్పియాలి. బోధన తప్పించాలంటే ఎవడంత గొప్పగా మాట్లాడడు. ఇప్పుడు మీకు అందరు చెప్తున్నాను, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం. నేను చెప్తాను, బయట వాళ్ళు కూడా బోధకులు కూడా చెబుతారు. యేసుని నమ్ముకుంటే నీకు దీవెనలు వస్తాయని నేను చెప్పను. నేను ఒక మాట అడుగుతాను, మీరందరూ ఉన్నారు, మీ లోకంలో బలాదులుగా తిరుగుతూ మీకు దీవెనలు వస్తాయంటే మీరు నమ్ముతారా? ఇష్టం వచ్చిన తాగుతూ తిరుగుతుంటే మీకు దీవెనలు వస్తాయంటే మీరు నమ్ముతారా? మరి ఇక్కడ నిలబడి చెప్తున్న పనికి మాలు పాస్టర్ గారు ఏం కాదు చెప్పు? మరి పనికి మాలుడు కదా? మరి పనికి వచ్చినాడు వాడు ఏమన్నా పనికి మాలుడు కాబట్టి ఇలాంటి మాటలు చెప్తారు అని. ఇలా దుర్బోధ చెప్పే వాళ్ళు ఉన్నారు చూడండి. ఇక్కడ నిలబడి ఏం చెప్పారు? రే నువ్వు దేవుని నమ్ముకున్నావు అనుకో, నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు దేవుని నమ్ముకున్నావు అనుకో, నీ రూపురేఖలు మారాలి, నీ మాట, నీ విధానం, నీ ఆలోచన అన్ని మారాలని చెప్పాలంటే బోధకుడు. ఇలా చెప్పటం జరుగుతుందా అని అడుగుతున్నాను నేను. లేదు. దీవెనలు దీవెనలు దీవెనలు, ఆశీర్వాదము ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. చూడండి, అలా స్వస్థతలు చెబుతూ 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 ఉన్న బోధకులు చాలా మంది ఉన్నారు ఈరోజు. ఎక్కడ చూసిన చూడండి, స్వస్థత కోడికలు, దీవెనల ఆశీర్వాద పండుగలు, అభిషేక పండుగలు, ఇవే జరుగుతాయి చూడండి. ఇవే జరుగుతాయి తప్ప సత్యమైన వాక్యం ప్రకటించడం జరుగుతుంది. క్రీస్తుని రక్షకుడిగా స్వీకరించడం కాదు, క్రీస్తుని సంపూర్ణుడుగా ఎరిగి బతకమని ఎప్పుడైనా చెబితే వారి దగ్గరికి జనాలు వస్తారని అడుగుతున్నాను. ఎవరైనా వస్తారా? రాదు. తప్పుడు బోధ చెప్తే ఇది ఎప్పుడో నిండిపోయేది. ఇంకొక కిరాయి తీసుకుంటుంటే ఇంకొకటి తప్పుడు బోధ చెప్పింటే, తప్పుడు బోధ వద్దు, నరకాన్ని ఎందుకు పోవాలని ఒక ఆలోచనతో దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంతో సానబెట్టుకొని మనం ముందుకు కొనసాగుతున్నాం. చూడండి ప్రేమ దేవుడు. దీనికి కారణం ఎవడు? అపవాది గారు కొంతమందిని వాడుకుంటుందంట ప్రేమ దేవుడు. అలా వాడుకున్న ఒక ఆయన ఈడబ్ల్యూ కెనాన్ అని ఒక ఆయన ఉన్నాడు, ముసలివాడు. అంటే ఇప్పుడు ముసలిలేండి, అప్పటికి 200 సంవత్సరాల కిందట ఈడబ్ల్యూ కెనాన్ అంటే ఆయన దీవెనలు. దేవుణ్ణి నమ్ముకున్నావా నీకు దీవెనలు వస్తాయి. నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావా నీకు ఆశీర్వాదములు వస్తాయి. నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావా నీకు కష్టాలు పోతాయి. నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావా నీకు మంచి ఇల్లు వస్తుంది, మంచి నీ కొడుకుకు భార్య వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పే బోధ ఈడబ్ల్యూ కెనాన్ తీసుకొని వచ్చారంట 200 సంవత్సరాల కిందట. అది వెంటనే మరొక వ్యక్తి వచ్చాడు. ఎవరు వచ్చారంటే కెనీత్ హ్యాగిన్ అని కూడా వచ్చాడు. వాడు కూడా అలాంటి బోధన చెప్పడం మొదలు పెట్టారు చూడండి. అతడు కూడా సేమ్ ఇలాంటి బోధన చెప్పాడు. యేసుని నమ్ముకో దీవెనలు, యేసుని నమ్ముకో ఆశీర్వాదములు, యేసుని నమ్ముకో బాధలు కష్టాలు దుఃఖాలు అన్ని పోతాయని చెప్పడం మొదలు పెట్టారంట. ఆ తర్వాత మోడర్న్ రాబర్ట్ కూడా చెప్పాడు ప్రేమ దేవుని వల్ల. అలాగనే మన భారతదేశంలో చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు తెలుసా? డిజిఎస్ దినకరన్ గారు కూడా. అదే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించిన గల కారణం ఏమిటయ్యా అంటే తప్పుడు బోధ. కొంచెము పిండంతా చెడపగొడుతుంది కదా. ఒక ఉప్పు క్షమించండి 2 నిమ్మకాయ రసం, 2 నిమ్మ చుక్కలు పాలలో వేసి ఏ విధంగా చెడిపోతుందో ఈ భారతదేశానికి భ్రష్టు పట్టించే బోధ డిజిఎస్ దినకర్ గారు చేశారు ప్రభు దేవుని వల్ల. ఇప్పుడు వారి తరం చేస్తుంది, తన కొడుకు కూడా చేస్తున్నారు. అంతేకాదు డిజిఎస్ దినకర్ గారి తర్వాత మల్లవాడు చేస్తున్నట్టే గుత్తిలో ఉన్న సంఘం అద్భుత్ కుమార్ గారు, అతను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బోధ చేస్తున్నాడు. దేవుని నమ్ముకోనికి ఇవి పోతాయి, దేవుని నమ్ముకో అవి వస్తాయి అని చెబుతూ బోధ చేస్తున్నారు దేవుని వారు. నేను ఒక మాట అడుగుతా, నీకు ఇల్లు కావాలంటే ఒక మంచి రాజకీయ నాయకుడు ఎన్నుకుంటే ఇల్లు రాదా? వస్తుందా రాదా? అంటే నీ ఇల్లు కోసం యేసు క్రీస్తులో దిగి రావాలని అడుగుతున్నాను నేను. నీకు పింఛన్ కావాలంటే ఒక మంచి రాజకీయ నాయకుని, ఒక మంచి సర్పంచ్ని ఎన్నుకుంటే వస్తుంది కదా? వస్తుందా రాదా? ఆ పింఛన్ కోసం యేసు ప్రభువులో రావాలని అడుగుతున్నాను నేను కదా. నీకు ఆరోగ్యం బాగలేదండి, నీ తలనొప్పి కోసం, నీ కడుపు నొప్పి కోసం, నీ కాలు నొప్పి కోసము, నీ జ్వరం కోసము యేసు ప్రభువుల వారు పరలోకము దిగి వచ్చి నీ కడుపు నొప్పి, నీ కాలు నొప్పి, నీ మెడ నొప్పి కోసము ఆయన రావాలని అడుగుతున్నాను నేను. అవసరం లేదే. మరి ఎందుకోసం వచ్చాడు అని అంటే నీవు చేసిన పాపముల కోసం ఆయన వచ్చాడు. అది ఎందుకు మర్చిపోతున్నారు? అది మర్చిపోయే విధంగా బోధ చేయడం నేర్పించింది. బోధ చేస్తున్న బోధకులు ఏ విధంగా మాట్లాడతారో తెలుసా? ప్రేమ దేవుని మాట ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? రే ఇలాంటి బోధకుల్లో ఏ విధంగా మాట్లాడతారో ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
విశ్వాసం. తప్పుడు బోధకులు ఏమని మాట్లాడాలి సార్? విశ్వాసము విశ్వాసము విశ్వాసం అంటారు. విశ్వాసం అంటే నమ్మకం పెట్టుకో. దేవుని సరిగా నమ్మినవో లేదో ఒకసారి గుర్తుకు చేసుకో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గుర్తు చేసుకో. నీకు విశ్వాసం ఉందా లేదో గుర్తుకు చేసుకో అని నిలబడిన బోధకుడు మాట్లాడుతాడు. చూడండి, నిలబడిన బోధకుడు మాట్లాడుతుంట. ఇంతకు విశ్వాసం అంటే ఏమంటారు తెలుసా? వాళ్ళు ఎలాంటి మాటలు చెప్తారు తెలుసా? విశ్వాసము నీలో ఉందనుకో, విశ్వాసం నీలో ఉందనుకో, ఆ విశ్వాసం నీలో ఉంటే దేవుని కూడా నీవు తాళ్ళు వేసి కట్టి ఒక మూలకు పెడతావట. ఎవరైనా మాట నమ్ముతారా? విశ్వాసం ఉంటే దేవుని తాళ్ళు కట్టి మనకు మూల పెడతామా? దేవునికి మనము ఇలాంటి బోధ చేస్తారంట. అంటే ఇంతకు విశ్వాసం అంటే ఈ రోజు బోధకులకు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల బోధకులు చాలా మంది ఉన్నారు కదా, మన ఆత్మకూరు పట్టణంలో కూడా. మరి ఇలాంటి బోధకులు విశ్వాసం ద్వారా దేవుని నువ్వు అడుగు, నమ్మకం ద్వారా దేవుని అడుగు నువ్వు అంటున్నావు కదా. ఇంతకు విశ్వాసం అంటే తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? విశ్వాసం అంటే విశ్వాసం అంటే విశ్వాసం అనగా అదృశ్యమైనది అంటున్నాడు. విశ్వాసం అంటే ఇప్పుడు పెన్ను ఉందా? ఇది దృశ్యము, ఇది కనిపించేది, ఇది కనిపించేదట, ఇది కనిపించేదట. మరి ఇది కనిపించేది విశ్వాసం కాదట. ఇది పెన్ను ఉందా లేదా? ఉంది. నమ్ముతారా నమ్మరా? నమ్ముతా. ఇప్పుడు నేను ఇదే మాట్లాడుతున్నా. నా చేతులు పెన్ను ఉందా లేదా? ఏమంటారు? లేదు కదా. ఇప్పుడు నేను రాస్తున్నాను కదా అంటే మీరు నమ్ముతారా? లేనిది ఉన్నట్లుగా ఆలోచన చేసి బ్రతకడమే విశ్వాసం. కొంతమంది ఈ విధం కూడా అంటారు. ఏమంటారు తెలుసా? మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అని అంటామంట. అది నమ్మకం అంట, విశ్వాసం అంట. నేను ఒక మాట అడుగుతాను, విశ్వాసం అంటే అది కాదది. విశ్వాసం అంటే ఏదో తెలుసా? గాలిలో దీపం పెట్టి ఆరిపోతుంటే రెండు పరిగెత్తుకుని వెళ్ళి అలా చేతులు పెట్టామనుకో, అది విశ్వాసం కాదది. విశ్వాసం అంటే ఎలా ఉంటుంది తెలుసా? గాలిలో దీపము లేకపోయినా సరే వెళ్ళి ఇలా పట్టాలంట. పడతామా అని అడుగుతున్నాను మీకు. ఇలా పెడతామా మనము? అప్పుడు మనం ఇలా పెట్టామనుకో, మనల్ని ఏమంటారు చెప్పండి ఇప్పుడు దేవుని ఇది విశ్వాసం అంటే ఇదంట. పిచ్చోళం చేస్తుందంట విశ్వాసం అంటే. ఏం చేస్తుందా? విశ్వాసం అంటే పిచ్చోళం చేస్తుందంట. మనం ఏం చేస్తాము? ఏది తెలియక, బైబిల్ సరిగ్గా చదవక, దేవుని వాక్యం సరిగ్గా అర్థం చేసుకొనక మనం ఏం చేస్తామంటే ఇది ఏం చేస్తామంట. ఏం చేస్తాము? చెప్పింది వింటాం, నమ్ము, దేవుని నమ్ము అంటారంట. నువ్వు అడిగితే దేవుడు ప్రతి ఒక్కడి ఇస్తాడట అని చెప్తారంట బోధకులు. ప్రతి ఒక్కడి ఇస్తారంట. అప్పుడు మనం ఏమనుకుంటాం? అడిగి 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 రాలేదనుకో, అప్పుడు లాస్ట్ మనం ఏమంటాం తెలుసా? అయ్యగారు నేను ఎన్నోసార్లు అడిగాను, అయ్యగారు నాకు సమాధానం. అయితే నీలో పాపం ఉందేమో, మళ్ళీ అడుగు అనేవాళ్ళు ఈరోజు చాలా మంది బోధకులు ఉన్నారు. చూడండి ఇప్పుడు మన దేవుని వల్ల నువ్వు అడిగే విధానం సరిగ్గా లేదేమో, నువ్వు ఉపవాసంతో అడుగు, నువ్వు నీళ్ళు దామైనా కూడా తాగకుండా నువ్వు అడుగు అని బోధకులు చెప్తారంటే మన దేవుని వల్ల. అలా చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? గొర్రెల్లాగా మనం కూడా సేమ్ అలాగనే చేస్తాం ప్రేమ దేవుని వల్ల. అలాగనే మనం చేస్తాం. రెండవది అని విశ్వాసంతో ఈ విధంగా మాట్లాడతారు. మళ్ళీ ఒకరు కూడా మాట్లాడుతున్న దేవుని వల్ల ఏమని మాట్లాడారు సార్? శక్తి. దేవుడు అంటే పవర్. ఏంటట? పవర్, శక్తి. దేవుడు నిన్ను తాకుతున్నాడు, దేవుడు నిన్ను తాకుతున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు మాటలు కూడా చెప్పేవారు కూడా బోధ జరుగుతుందని గుర్తు చేసుకోవాలి. అలా చేసినప్పుడు నీ ఒళ్ళు ఏమవుతుందంటే నిన్ను నీవు మర్చిపోతావు అని చెప్తాంట బోధకుడు. అలాంటి బైబిల్లో లేవు ప్రేమ దేవుని వల్ల. ఇలాంటి బోధ చెప్తారంట. ఇలాంటి బోధ చిన్న నిమ్మ చుక్కలాగా వచ్చి అంత చెడగొడుతుందంట. ఈ రోజు క్రైస్తవ ప్రపంచం చెడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఇలాంటి బోధకులు. ఏం చెప్తుంది బైబిల్? ఇలాంటి బోధకులునా? అవును, ఇలాంటి బోధకులే చెప్తుందంట బైబిల్. చూడండి, అంటే శక్తి, పవర్ అంటారంట. ఇలాంటి బోధకులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి బోధ చేసే వాళ్ళు కూడా చూడండి, ఆరి తేరినారు అంటున్నా నేను. ఇలాంటి బోధలో ఆరి తేరినారు బోధలో. గుర్తు చేసుకొని ప్రేమ దేవుని వల్ల మరొక చిన్న విషయం చెప్పి మీకు ముగిస్తాను. మరొక విషయం చెప్పి ముగిస్తాను. అంటే మరొక మాట కూడా ఏమని చెప్తారంటే తెలుసా? వాళ్ళు మరొక మాట ఈ విధంగా చెప్తారంట. యేసు క్రీస్తుల వారు ద్వారా
నీకు స్వస్థత కలుగుతుందని చెప్తారట. నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే నీ కష్టాలు కాదయ్యా, నీకున్న రోగాలన్నీ పోతాయని చెప్తారట. యేసు ప్రభువును నమ్ముకుంటే రోగాలన్నీ పోతాయా చెప్తారంట. అలాగనే చెప్తారంట బోధకులు. నీ కడుపు నొప్పి ఉందా, నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా, నీ క్యాన్సర్ ఉందా, నీ తలనొప్పి ఉందా, నీ బర్రెకు, నీ గొర్రెకు, నీ కోడికి జ్వరం వచ్చిందా, ఆయన నమ్ముకుంటే చాలంట అన్ని బాగుతాయని చెప్పే బోధకులు కూడా ఉన్నారని మీరు గుర్తు చేసుకోండి. ఇలాంటి వారు కూడా ఉన్నారా? అవును. అలాంటి వారికి ఒక మాట కారణం ఏమిటి? వాళ్ళు చెప్తున్నారు కదా, ఒక ఆధారమైన వచనం ఉండాలి కదా వాళ్ళు కూడా చెప్పడానికి. మరి ఆధారమైన వచనం ఏంటంటే యెషయా గ్రంథకర్త ఒక మాట అంటారు మన దేవుని మూలగా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 53వ అధ్యాయము. ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత కలుగును ఒక మాట కనబడుతూ చూడుకున్న దేవుని వల్ల. ఆయన పొందిన గాయం అతడు గాయపరచబడి ఎన్నో వచనం చెప్పు. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి అతని నలగొట్టబడిను, మన సమాధానకరమైన శిక్ష విధి తన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాట చూపిస్తారంట బోధకులు. నీ కడుపు నొప్పి రావాలి, నీ కడుపు నొప్పి తగ్గాలన్నా, క్యాన్సర్ తగ్గాలన్నా, కిడ్నీలో రాళ్ళు పోవాలన్నా వాళ్ళు ఏమంటారు తెలుసా? మా ఆయన పొందిన దెబ్బల చేత నీకు మేలు జరుగుతుంది అంటారు. స్వస్థత అని చెప్తుంది బైబుల్. స్వస్థత అంటే మనం ఏమనుకుంటున్నాము? ఈ శరీరానికి సంబంధించి స్వస్థత అనుకుంటున్నాం. కాదు. బైబుల్ శరీర సంబంధమైన విషయాలు ఎప్పుడు చెప్పదు. చెబితే ఈ భూలోకానికి సంబంధించిన పుస్తకమై అయిపోతుందని గుర్తుకు పెట్టుకోండి ప్రేమ దేవుని వల్ల. శరీరానికి సంబంధించిన విషయం చెప్పదంట బైబిల్. మరి ఏం చెప్తుంది బైబిల్ అంటే? కనిపించని ఆత్మ గురించి చెప్తుందట. నీలో కనిపించని ఆత్మ గురించి చెప్తుందంట. ఆ ఆత్మకు స్వస్థత కలుగుతుంది అని చెప్తుందంట బైబిల్. ఇది చెప్పడం మార్చేశారు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది అంటే ఈ శరీరాన్ని అనుకొని ఎగబడి క్రైస్తవ్యములో దగ్గరికి వచ్చి మాకు మేలు జరుగుతుంది అంటున్నారంట. అది ఎవరు చేస్తున్నారో ఈ ప్రపంచానికి తెలియదు ప్రేమ దేవుడు. ఎవరు జరిగిస్తున్నారు కూడా తెలియదు ప్రేమ దేవుడు. ఎవరు జరిగిస్తున్నారు కూడా మనకు తెలియదు. చూడండి, ఏది ఏమైనా సరే దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం చెబుతుంది నీ పాపములు పోవాలన్నా, నీ ఆత్మకు పట్టిన ఏం కావాలంటే నీ ఆత్మకు పట్టిన పాపము పోవాలన్నా స్నానం చేస్తే పోదు. ఈరోజు స్నానాలు చేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. రోజు ఇప్పుడు మన చర్చికి అందరూ స్నానం చేసి వచ్చామా? కొంతమంది అంటారంట 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరాలు వస్తాయంట. ఆ పుష్కరాలలో మనపై నదిలో స్నానం చేసిన వాళ్ళకు పాపం పోతుందట. కాదు ప్రేమ దేవుని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాపం పోదు. పాపము ఎప్పుడు ఎలా వస్తుంది తెలుసా? నువ్వు మరణము అయ్యేంత వరకు పాపం వస్తుందని మనం అనుకుంటాం. తప్పు. నీవు మరణించేంత వరకు పాపం వస్తుందని మనం అనుకుంటాం. కాదు, బైబుల్ చెప్తుంది నీవు మరణించిన తరువాత కూడా నీ పాపం నీతో పాటు వస్తుందని చెప్తుంది బైబుల్. అర్థమవుతుందా? నువ్వు చనిపోయిన తరువాత కూడా నీవు చేసిన పాపం నీతో కూడా వస్తాయట అని బైబుల్ చెప్తుంది. ఈ రోజు మన వాళ్ళు చెబుతున్న మాట తెలుసా? దేవుని నమ్ముకుంటే పాపములు కాదు, దేవుని నమ్ముకుంటే రోగాలు పోవడం కాదు, దేవుని నమ్ముకుంటే నీ ఆత్మకు పట్టిన భ్రష్టత్వం పోతుందని గుర్తు చేసుకోవాలి. మనం దేవుని అర్థం చేసుకునే విధానం మనం తప్పిపోతున్నాం ప్రేమ దేవుని వల్ల. చూడండి, తప్పిపోతున్నాం కాబట్టి బైబిల్ చెప్తుంది యేసు ప్రభువును నమ్ముకుంటే స్వస్థతలు కావు, నువ్వు చేసిన పాపములు పోతాయి, నువ్వు మాట్లాడే విధానములో మార్పు కలుగుతుంది, నువ్వు నడుస్తున్న విధానములో మార్పు కలుగుతుంది. అది ఆయన ద్వారా కలుగుతుందట. ఒకటి శరీర స్వస్థత, ఒకటి ఆత్మ స్వస్థత. ఇక్కడ చెప్పబడింది ఆత్మకు స్వస్థత అని మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. ఇలాంటి మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి ప్రేమ దేవుని వల్ల. ఇది చాలా చోట్ల ఇవి జరుగుతున్నాయి కదా, ఇవి జరుగుతున్నాయి కదా అని మనం అనుకుంటాం. కానీ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. జరిగించేవాడు ఒకడు ఉన్నాడని మీకు చెప్పాలి. జరిగించేవాడు
ఒకడు ఉన్నాడు, వాడు జరిపిస్తాడు, ఖచ్చితంగా జరిపిస్తాడు. అదే భ్రమలో నిన్ను తీసుకుని వెళ్తాడు. నరకానికి పోయిన తర్వాత నీకు అర్థమవుతుందట. అది వచ్చే వారం మనం విందాం. అది వచ్చే వారం మనం విందాం. దేవుని వల్ల తలవచ్చుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాన్నతుడు అయిన మా దేవ, పరలోకమున్న మా తండ్రి, మీ కృప చేత, మీ కనికరమ చేత, మీ దయ చేత విలువైన మాటలు మాకు తెలియపరిచి, మీ యొక్క దయా సంకల్పం ద్వారా మీ మనసులో ఉన్న మాటలు మాకు వ్యక్తపరిచినందుకు సంతోషిస్తున్నాం. ఇటు మాటలు తండ్రి మా పిల్లలు విని విడిచిపెట్టక ఆ మాటల మీద మనసు కేంద్రీకృతం చేసుకుని బతికే భాగ్యం ప్రసాదించమని కోరుకుంటూ, ఈ కొద్ది మనవులను మా ప్రభు, మా రక్షకుడు, మమ్మల్ని పవిత్రపరిచిన మహానుభావులైన యేసు క్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను. పరలోకమున మా కన్న తండ్రి. ఆమేన్. ఒక మంచిది దేవుని వల్ల